అప్పు చేసైనా పేద ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. లంక బిందెలు ఉంటే పంచుకుందామని కాంగ్రెస్ నాయకులు వచ్చారని సెటైర్ వేశారు. అభివృద్ధి చేసిన వారిని బొంద పెడతా అంటారా అని మండిపడ్డారు. మేడ్చల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడేది లేదని, ప్రజలకు అండగా ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు, ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము, మాకు ఉట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుందరు. ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయనకు, రాజకీయం చరిత్ర. 40 ఏళ్ల సండి ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు. అసలు ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎంత ద్రోహం, ఎంత మాయమాట. ఇదే వాళ్ళ మర్యాద, ఇదే వాళ్ళ క్రమశిక్షణ, ఇదే వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొందబెడతారు. ఎంత ద్రోహం. పైన భగవంతుడు ఉన్నాడు, చల్ది మిమ్మల్ని బొందబెట్టేటోడు తయారై ఉన్నాడా. మీరు అవన్నీ మాటలు మాట్లాడొద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇయ్యండి, మేము ప్రజలలో ఉంటాం. తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం. నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా, మీ ఎంబడే ఉంటా. నాకు వేరే పనేం లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే. వాడో వీడో చిట్రగాడు బొట్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం. నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు. ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులూకులా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉండదు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి